వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ హాస్పిటల్లో ప్లాస్టిక్ సర్జరీ విభాగంలో ప్రొఫెసర్గా అలాగే విభాగాధిపతిగా 15 సంవత్సరాలు తమ వైద్య సేవలను అందిస్తున్నారు. వైద్య సేవ, వైద్య వృత్తి, వైద్య పరిశోధనల్లో తమ విశిష్ట సేవలను అందిస్తున్న డాక్టర్ సివి ప్రవీణ్ కుమార్ గారు ఈరోజు మనతో ఉన్నారు. ప్లాస్టిక్ సర్జరీకి సంబంధించిన ఎన్నో విషయాలను వారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్కారం. డాక్టర్ గారు, ప్లాస్టిక్ సర్జరీలో సాధారణంగా ఏ చికిత్సలు చేస్తుంటారు? ప్లాస్టిక్ సర్జరీలో ప్రధానంగా 4 రకాల శస్త్రచికిత్సలు చేస్తాం. మొదటిది అందరికీ తెలిసినట్టు ప్లాస్టిక్ సర్జన్ బర్న్స్ కేసెస్ ట్రీట్ చేస్తాడు. బర్న్స్ కేసెస్ అంటే కాలిన గాయాలు. దీంట్లో కాలిన గాయాల వల్ల వచ్చే మచ్చలు అది ఎక్కడైనా రావచ్చు. దాని తర్వాత కాలిన గాయాల వల్ల వచ్చే కంట్రాక్చర్స్ అంటే గొంతు అతక్కపోవడం కానీ, చేతులు అతక్కపోవడం కానీ, వేళ్ళు అతక్కపోవడం కానీ, ఇట్లాంటివన్నీ ప్లాస్టిక్ సర్జన్ సర్జరీ చేస్తారన్నమాట. రెండవది ట్రామా అంటే గాయాలు. గాయాల్లో రకరకాల గాయాలు ఉంటాయి. ముఖం మీద గాయాలు, చేతులు, కాళ్ళు, ఎక్కడైనా. చాలామందికి తెలియని విషయం ఏంటంటే ప్లాస్టిక్ సర్జన్ ఎలాంటి గాయాలు చికిత్స చేస్తారని. ఇప్పుడు మనకు తెలిసిన ముఖం మీద ఎట్లాంటి చిన్న గాయాలు కానీ, పెద్ద గాయాలు కానీ ప్లాస్టిక్ సర్జన్ ట్రీట్ చేస్తాడు. రెండోది ముక్కు, చెవు, పెదవి ఇట్లాంటివి ఏదన్నా గాయాలు అంటే చాలా బ్యాడ్గా ఇంజరీ అయినప్పుడు అవన్నీ ప్లాస్టిక్ సర్జన్ చేస్తాడు. రెండవది చేతులు, కాళ్ళు ఇవన్నీ ఏంటంటే క్రష్ ఇంజరీస్ ఆఫ్ హ్యాండ్ అండ్ లెగ్స్ అంటారు. అంటే ఏదైనా మిషన్లో కానీ, యాక్సిడెంట్ ఇంజరీస్లో కానీ దీంట్లో ఏమవుతుందంటే కాళ్ళు, వేళ్ళు, చేతులు ఇవన్నీ క్రష్ అయిపోతాయి అన్నమాట. ఇట్లాంటివి ప్లాస్టిక్ సర్జన్ డీల్ చేస్తారు. రెండవది కట్ ఇంజరీస్ అంటే మన చేతులు కానీ, కాళ్ళు కానీ ఎక్కడైనా కట్ ఇంజరీస్ అంటే నరాలు కానీ, నరాలు తెగడం కానీ, లేదా టెండన్ అండ్ నర్వ్స్ ఇంజరీస్ కానీ ఇలాంటివి ప్లాస్టిక్ సర్జన్ మాత్రమే డీల్ చేయగలడు. మూడవది చాలామందికి కాళ్ళు ఫ్రాక్చర్ అయితే ఆర్థోపెడిషన్ దగ్గరికి వెళ్తాడు. సో దీంట్లో కొన్ని రకాల ఫ్రాక్చర్స్ ఉంటాయి. అంటే కొన్ని ఫ్రాక్చర్స్ ఎముకలు బయటికి కనిపిస్తాయి అన్నమాట ఫ్రాక్చర్ తర్వాత. సో ఈ బయటికి కనిపించే ఎముకల మీద చర్మం వేస్తే అతుక్కోదు, దానికి కండ మాత్రమే వేయాలి. సో ఇట్లాంటి కేసులు ప్లాస్టిక్ సర్జన్ మాత్రమే చేయగలడు. అంటే ఆ ఎముక మీద కండ వేసి ఆ గాయాన్ని మాన్పించడం అది ప్లాస్టిక్ సర్జన్ మాత్రమే చేయగలడు. ఇవి కాకుండా, గాయాలు కాకుండా మూడవది కాస్మెటిక్ సర్జరీ. ఈ కాస్మెటిక్ సర్జరీ ఏంటంటే రైట్ ఫ్రమ్ మనం పైన తల నుంచి కాలు వరకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ, ఐబ్రో ట్రాన్స్ప్లాంటేషను, ముస్తాక్ ట్రాన్స్ప్లాంటేషను ఇలాంటివి మాత్రమే కాకుండా ముక్కు సరిగా లేదు, నాకు ముక్కు అందంగా రావాలా, కాస్మెటిక్ సర్జరీ చేయించుకోవాలా. చెవు సరిగ్గా లేదు, చెవు నాకు కొంచెం వెనక్కి ఉంది లేదా ముందుకు ఉంది, కాస్మెటిక్ సర్జరీ చేయించుకోవాలా. పెదవు నాకు లావుగా ఉంది, కొంచెం సన్నగా ఉంటే బాగుంటుంది, లేదా పెదవు సన్నగా ఉంది లావుగా ఉంటే బాగుంటుంది. ఇట్లాంటివి కూడా ప్లాస్టిక్ సర్జన్ చేయగలరు. అన్నిటికీ మించి నాలుగవది ఏంటంటే చాలామందికి తెలియని ఏంటంటే క్యాన్సర్ రీకన్స్ట్రక్షన్. అంటే మీరు ఒక క్యాన్సర్ వార్డుకి వెళ్తే అక్కడ చాలా క్యాన్సర్ కణితిని కానీ కణాలను కానీ తీసినప్పుడు ఆ ఏరియా అంతా లాస్ ఆఫ్ టిష్యూ ఉంటుంది అన్నమాట. అంటే ఇప్పుడు ముఖం మీద ఒక పెదాల కానీ, నోటి క్యాన్సర్ కానీ తీసేసినప్పుడు ఆ పెద్ద డిఫెక్ట్ అంటే అక్కడ పోయిన టిష్యూను ఒక ప్లాస్టిక్ సర్జన్ మాత్రమే దాన్ని మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేయగలడు. అంటే పక్క నుంచి టిష్యూ తేవడం కానీ, దూరం నుంచి టిష్యూ తెచ్చి అక్కడ మైక్రో సర్జరీ చేయడం కానీ ఇలాంటివి ఒక ప్లాస్టిక్ సర్జరీ మాత్రమే చేయగలడు. అంటే చాలామందికి క్యాన్సర్లో ప్లాస్టిక్ సర్జరీ పాత్ర ఏందనేది తెలియదు. సో ఇలాంటి పేషెంట్లు క్యాన్సర్ డాక్టర్ దగ్గరికి పోతారు. వాళ్ళు ముందు తీసేసిన తర్వాత రీకన్స్ట్రక్షన్ అనేది ప్లాస్టిక్ సర్జన్ చేస్తారు. డాక్టర్ గారు, కాలిన గాయాలకు స్విమ్స్ హాస్పిటల్లో ఎటువంటి వైద్య చికిత్సలను అందిస్తున్నారు? మన దగ్గర స్విమ్స్లో ఫ్రెష్గా కాలిన గాయాల కేసులు ప్రస్తుతం వరకు తీసుకోవడం లేదు. అలా కాకుండా కాలిన తర్వాత అంటే రా ఏరియా అంటారు, అంటే చర్మం పోయిన ఏరియాస్కు మనము చర్మం అంటే స్కిన్ తీసి వేయగలము. అలా కాకుండా ఇంకా లేట్గా వచ్చిన కేసెస్కు ముందుగా చెప్పినట్టుగా బర్న్ కంట్రాక్చర్స్ అంటారు. అంటే కాలిన తర్వాత చేతులు కానీ, గొంతు కానీ, ఈ మోచేయి కానీ, ఈవెన్ సమ్టైమ్స్ కాళ్ళు కానీ ఇవన్నీ అతుక్కున్న కేసులకి మనం సర్జరీ చేసి దాన్ని మళ్ళా ప్రీవియస్గా ఎట్లున్నాయో అలా తేవడానికి ప్రయత్నిస్తాం అన్నమాట. దీనివల్ల పేషెంట్ రోజువారీ పనులు చేసుకోవడానికి ఇబ్బంది ఉండదు. సో ఈ బర్న్స్ కంట్రాక్చర్ అనేది మనకు
ఆరోగ్యశ్రీ కింద 100% కవర్ అవుతుంది. ఇవన్నీ ఆరోగ్యశ్రీ కిందనే మనం చేస్తాం. డాక్టర్ గారు, గాయమైనప్పుడు ప్లాస్టిక్ సర్జరీ పాత్ర ఏ విధంగా ఉంటుంది? సో గాయాలు ట్రామా కేసెస్లో ప్లాస్టిక్ సర్జరీ పాత్ర ఎటువంటిదంటే, చాలామందికి నేను ముందుగా చెప్పినట్టు చిన్న చిన్న ఇంజరీస్ చాలామంది ఏమవుతారంటే ఆ లోకల్ ఎంబీబీఎస్ డాక్టర్ కానీ ఒక ఆర్ఎంపీ దగ్గర కానీ చేయించుకుంటారు. సో దాని తర్వాత ఏమంటే ఆ స్కార్ సరిగా లేదనో, సర్జరీ సరిగా చేయలేకపోయినామనో మళ్ళీ ప్లాస్టిక్ సర్జన్ దగ్గరికి వస్తారు. నేను చెప్పేది ఏంటంటే మొదటే ప్లాస్టిక్ సర్జన్ దగ్గరికి వస్తే బెటర్గా మనం చేయగలము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందంటే, మనము రొటీన్గా చూస్తూ ఉంటాము కొబ్బరి బొండాలు కత్తితో తీసుకొని కొట్టే ఒక మనిషి. సో దానికి ఆ కత్తికి ఏమవుతుందంటే మొదల చాలా పదునుగా ఉంటుంది. సో ఆ కొట్టడంలో వాళ్ళు ఒక్కొక్కసారి జారి ఆ చేతి మీద పడుతుంది అనమాట. అది చాలా షార్ప్గా ఉండడం వల్ల మనకు పైకి గాయం చిన్నదిగా కనిపిస్తుంది, కానీ అది లోపలికి పోవడం వల్ల లోపల టెండాన్ ఇంజరీస్ కానీ నర్వ్ ఇంజరీస్ కానీ జరుగుతాయి. ఇది ఆ మూమెంట్లో మనకు పేషెంట్కు తెలియదు లోపల ఏం జరిగింది. ఓ లోకల్ చిన్న డాక్టర్ దగ్గరనో లేదా ఆర్ఎంపీ దగ్గరనో పోయి ఊరికే పైన కుట్లేపించేసుకొని వాళ్ళు వెళ్ళిపోతారు ఇంటికి. సో 10 రోజుల తర్వాత 15 రోజుల తర్వాత వాళ్ళకు ఆ టెండాన్ ఇంజరీ జరగడం వల్ల స్పర్శ లేకపోవడమో లేదా వేళ్ళు ఆడకపోవడమో అది తెలుస్తుంది అనమాట. సో ఇది నొప్పి వల్ల జరగడం లేదు ఏమో అని చాలా డిలే చేస్తారు. సో నేను చెప్పడం ఏంటంటే ఇట్లాంటి కేసులు కేవలం ప్లాస్టిక్ సర్జన్ మాత్రమే డీల్ చేయగలడు. కాబట్టి మీరు బెటర్ ఇన్స్టిట్యూట్కి వస్తే లోపల తెగిన నరాన్ని మనం ఎంత తొందరగా మనం దాన్ని రిపేర్ చేయగలిగితే రిజల్ట్ మనకు అంత 100% వస్తుంది. సో చిన్న చిన్న గాయాలు మాత్రమే కాదు, పెద్ద పెద్ద గాయాలు, ఇప్పుడు రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్లో ముక్కు కట్ అయిపోయింది, చెవు కట్ అయిపోయింది, పెదం భయంకరంగా కట్ అయిపోయింది, ఇట్లాంటివన్నీ నీట్గా అంటే మనం మళ్ళీ ఎలా ఉండేదాన్ని అలా పెట్టి నీట్గా చేయగల ఇది ఒక ప్లాస్టిక్ సర్జన్ మాత్రమే ఉంది. కాబట్టి మనము ఎంత అర్లీగా ఈ ప్లాస్టిక్ సర్జన్ దగ్గరికి వస్తే మనం అంత నీట్గా సర్జరీ చేసి పంపించగలం. నేను ముందుగా చెప్పినట్టు ఈ నరాలు తెగిపోవడము, చేతి నరాలు క్రష్ ఇంజరీస్ ఇలాంటివి ప్లాస్టిక్ సర్జన్ బెటర్గా డీల్ చేస్తాడు. అంటే మనకు మళ్ళీ పూర్తిగా ఫంక్షన్ తెప్పించే ప్రయత్నం చేస్తాడు. కాబట్టి మనం ఒక ప్లాస్టిక్ సర్జన్కి ఎంత అర్లీగా వస్తే అంత మనకు ట్రీట్మెంట్ బెటర్గా ఉంటుంది. డాక్టర్ గారు, క్యాన్సర్ చికిత్సలో ప్లాస్టిక్ సర్జరీ యొక్క పాత్ర ఏ విధంగా ఉంటుందంటారు? యూజువల్గా నేను ముందుగా చెప్పినట్టు క్యాన్సర్ డాక్టర్లు వాళ్ళ ముందు పేషెంట్ చూసిన తర్వాత ఎంత కణితి ఎంత పెద్దగా ఉంది, దాన్ని ఎంత తీసేసిన తర్వాత మనం దాన్ని ఏం చేయాలా, ముందు పేషెంట్ క్యాన్సర్ డాక్టర్ దగ్గరికి పోయిన తర్వాత వాళ్ళు డిసైడ్ చేస్తారు ఎంతవరకు మనం తీసేయాలా, దీన్ని అసలు ఆపరేషన్కి ఇది ఫిట్ అవుతుందా లేదు రేడియోథెరపీ ఇవ్వాలన్నా. వాళ్ళు తీసేసిన తర్వాత మేము ఇంత కణితి తీస్తామని ప్లాస్టిక్ సర్జన్తో డిస్కస్ చేస్తారు. తీసేసిన తర్వాత మనము ఈ తీసేసిన కణితికి అక్కడ మనం ఒక టిష్యూ పెట్టాలి, ఎక్కడి నుంచి టిష్యూ పెట్టాలి, ఎంత టిష్యూ పెట్టాలి, ఎంత వాల్యూమ్లో పెట్టాలి, ఇవన్నీ ప్లాస్టిక్ సర్జన్ డిసైడ్ చేసి వాళ్లకు బ్యాకప్గా మేము సపోర్ట్ ఇస్తామన్నమాట. వాళ్ళు తీసేసిన కణితికి మళ్ళీ దాన్ని మనం వీలైతే మనం ఎంతవరకు రీకన్స్ట్రక్షన్ చేయొచ్చు అనే దాన్ని మేము డిస్కస్ చేసుకొని ఆ టిష్యూని మనము రీప్లేస్ చేస్తాం. ఇది చాలా ప్రొలాంగ్డ్ సర్జరీస్ ఉంటాయి. అంటే ఒక్కొక్క ఫ్రీ ట్రాన్స్ఫర్ టిష్యూస్ అంటే 4 గంటల నుంచి 5 గంటల సర్జరీ ఉంటుంది. అది మంచి మనకు క్యాన్సర్ డిపార్ట్మెంట్ సిమ్స్లో మంచి క్యాన్సర్ డిపార్ట్మెంట్ ఉంది. వాళ్ళకు మేము ఫుల్ సపోర్ట్గా వెనకాల ఏమేమి ఫ్లాప్స్ కానీ టిష్యూ ట్రాన్స్ఫర్స్ కానీ ఇవన్నీ చేస్తూ ఉంటాము. ఇవన్నీ మనకు క్యాన్సర్ రిలేటెడ్ రీకన్స్ట్రక్షన్స్ అన్నీ మనకు ఆరోగ్యశ్రీలో కవర్ అవుతుంటాయి. డాక్టర్ గారు, ప్లాస్టిక్ సర్జన్గా మీరు ఎన్ని కాస్మెటిక్ సర్జరీలు చేశారు, అసలు వాటి సేవల గురించి కూడా తెలియజేస్తారు? ముందు చెప్పినట్టుగా మన కాస్మెటిక్ సర్జరీస్ అంటే మనము ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషను, ఐబ్రో ట్రాన్స్ప్లాంటేషను, ముస్టాక్ అంటే మనకు ఎక్కడి నుంచి కావాలన్నా కూడా వెంట్రుకలు తీసి ఎక్కడైనా మనం పెట్టుకోవచ్చు. ఇది హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ రొటీన్గా అందరు చేసేది. ఇలాంటి సిమ్స్లో చేయరేమో అనుకుంటారు, లేదు మనం చేస్తాము. ఇవి కాకుండా నాకు ముక్కు సరిగా లేదు, ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాలా, చెవు సరిగా లేదు, ప్లాస్టిక్ సర్జరీ, ముందు చెప్పినట్టుగా పెదవి సరిగా లేదు, ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాలా. ఇవన్నీ కాకుండా మన దగ్గర లైపోసక్షన్ కూడా చేస్తాం, కొవ్వు తీసేయడం అనమాట. నాకు పొట్ట కొంచెం కొవ్వు ఎక్కువగా ఉంది, కొవ్వు తీసేయాలా, సాగిపోయింది కింద చర్మం తీసేసుకోవాలా, లేదా నాకు లేడీస్లో నాకు కొంచెము థైస్లో ఫ్యాట్ ఎక్కువ ఉంది తీసేసుకోవాలా, లేదు ఇంకా మనము బెటర్ ఈ సైడ్లో నాకు కొవ్వు ఎక్కువగా ఉంది తీసేసుకోవాలా. ఇట్లాంటి కొవ్వు తీసే సర్జరీస్, బాడీ షేపింగ్ అంటాం అనమాట. ఆ బాడీ షేపింగ్ సర్జరీస్ ఇవన్నీ కూడా మనము సిమ్స్లో చేస్తాం. కాకపోతే ఒకటి ఏంటంటే ఈ కాస్మెటిక్ సర్జరీస్ మనకు ఆరోగ్యశ్రీలో కవర్ కావాలన్నమాట. మనము చేతి నుంచి డబ్బులు పెట్టుకోవాలి.
కానీ మనం బయట పెట్టుకున్న దానికంటే మనకు సిమ్స్లో ఖర్చు చాలా తక్కువ ఉంటుంది. అంటే 30-40% బయట కంటే సిమ్స్లో తక్కువ ఉంటుంది. రెండోది మనకు సిమ్స్లో మనకు స్పెషల్ రూమ్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఆ అవకాశం యూటిలైజ్ చేసుకొని కాస్మెటిక్ సర్జరీస్ చేసుకోవచ్చు. సిమ్స్లో మంచి ప్లాస్టిక్ సర్జన్స్ ఉన్నారు కాబట్టి. డాక్టర్ గారు, సర్జరీ అనగానే అందరూ కూడా ఏదో మచ్చలు ఉంటాయి, అలా సూచర్స్ ఉంటాయి అని భయపడుతూ ఉంటారు. మరి మచ్చ లేకుండా ఈ ప్లాస్టిక్ సర్జరీ చేయడం జరుగుతుందంటారా? చాలా మంచి క్వశ్చన్ అడిగినారమ్మా. ఇప్పుడు జనాల అవగాహన ఎట్లా ఉందంటే, మనం ప్లాస్టిక్ సర్జరీ దగ్గరికి వెళ్తే మచ్చ అనేది ఉండదు, మచ్చ లేకుండా చేస్తారు అనే ఒక అపోహ ఉంది. దీని గురించి నేను చెప్పదలుచుకునేదంటే, ఒక మనిషికి ఒకసారి ఒక చిన్న కట్ జరిగినా లేదా ఒక సర్జరీ ద్వారా నైఫ్ ద్వారా ఒక చిన్న కట్ చేసినా కూడా స్కార్ అనేది లేకుండా ప్రపంచంలో ఎక్కడా ఉండదు. సో ఒకసారి మనకు చర్మం మీద ఒక కట్ అనేది జరిగిన తర్వాత డెఫినెట్గా అక్కడ స్కార్ ఉంటుంది. మరి ప్లాస్టిక్ సర్జరీ పాత్ర దీంట్లో ఏంటి అంటే, ప్లాస్టిక్ సర్జను ఆ మచ్చను ఎంత తగ్గించగలడు. మనం చిన్న కోతతో చేయడం వల్ల మచ్చ తగ్గించగలడు. ప్లాస్టిక్ సర్జన్ మచ్చ కనపడకుండా చేయగలడు. దూరం నుంచి చూస్తే మనకు అది తెలియదు. సో దీంట్లో ప్లాస్టిక్ సర్జన్ పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది. మనం బయటికి పోతే ఒక చిన్న ఇంజరీ కూడా కట్ చేసి మన కుట్లు ఇట్లా అట్లా కట్లు మాదిరి పడతాయన్నమాట. అట్లా లేకుండా ఒక సింగిల్ లైన్లో దాని స్కార్ తాగడము. అంటే ఫైనల్గా నేను చెప్పదలుచుకునేది ఏంటంటే, ప్లాస్టిక్ సర్జన్ అనేవాడు ఒక బెటర్ స్కార్, మంచి స్కార్, గుడ్ స్కార్ ఇవ్వగలడు. స్కార్ అనేది లేకుండా ఎక్కడ ప్రపంచంలో మనకి జరగదు. అది పేషెంట్ యాక్సెప్ట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు కొన్ని ఎలా ఉంటాయంటే సర్జరీస్, మనం ఇక్కడ ఏదైనా చిన్న బేసిస్ సిస్ట్, లైపోమా లాంటిది ఉందనుకోండి, మామూలుగా మీరు మా రొటీన్ డాక్టర్ దగ్గరికి పోతే పైన కోత పెట్టేసి దాన్ని తీసేస్తారు. మేమేం చేస్తాము, ఇట్లా పైనుంచి కాకుండా నోట్లో లోపల నుంచి పోతాం, లోపల నుంచి పోయి దాన్ని తీసేస్తాం. అంటే మీకు ఇక్కడ పైన స్కార్ అనేది మనం అవాయిడ్ చేసినాం, సో దాన్ని తీసేస్తాము, స్కార్ అవాయిడ్ చేస్తాం. లేదు మనకి ఇక్కడ చిన్న కంతి ఉంది, దాన్ని ఇట్లా కట్ చేసి తీసుకుంటే మనకి ఇక్కడ లైన్ కనిపిస్తుంది ఫోర్హెడ్ మీద. సో మనం ఏం చేస్తాము, చిన్న ఐబ్రో దగ్గర కానీ లేదా ఫోర్హెడ్ దగ్గర కానీ కట్టించుకొని మనం దానికి పైనుంచి కింద నుంచి లోపలికి పోయి తీస్తాం. అంటే మనకు ఆ కుట్ అనేది ఐబ్రో కానీ ఈ హెయిర్ లైన్లో కానీ పోతుంది. అంటే టక్కని చూస్తే మనకు ఆ స్కార్ కనపడదు. అంటే స్కార్ ఉంటుంది, మనం దాన్ని కనపడకుండా చేస్తున్నాం. ఇది ముఖ్య ఉద్దేశం ప్లాస్టిక్ సర్జరీ. డాక్టర్ గారు, కుట్లు లేకుండా ప్లాస్టిక్ సర్జరీ సాధ్యమేనా? ఇప్పుడు చాలా చోట్ల మీరు టీవీలో యాడ్లు కానీ బయట పేపర్లో కానీ కుట్లు లేకుండా సర్జరీ చేయబడును అని చూస్తూ ఉంటారు. ఇది ఏంటంటే జనాల్లో ఒక అట్రాక్ట్ చేయడానికి ఇది ఒక యూస్ చేసే జిమ్మిక్ అనమాట. సో కుట్లు లేకుండా సర్జరీ అనేది ఎక్కడా ఉండదు. దీనికి వాళ్ళు ఏం చెప్తారంటే స్టాప్లర్స్ వేస్తారు. స్టాప్లర్స్ అంటే జస్ట్ లైక్ మనం పేపర్కి స్టాప్లర్ వేసినట్టు స్కిన్కి కూడా స్టాప్లర్ వేస్తారు. దీంట్లో మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు మనకు దెబ్బ తగిలింది, ముఖం మీద ఒక చిన్న దెబ్బ తగిలింది, బైక్లో పోతున్నాము, కింద పడినాము. సో దీనికి మనం పోయినప్పుడు ఏం చేస్తారంటే, మీకు కుట్లు లేకుండా వేసేస్తామంటే, కుట్లు లేకుంటే అబ్బో బాగా వస్తుంది మనకు స్కారు అది ఇది అనుకుంటారు. సో దీనివల్ల ఏం చేస్తారంటే వాళ్ళు స్టాప్లర్ తీసుకొని టక స్టాప్లర్ వేస్తారు. ఈ స్టాప్లర్ అనేది ఎంత దారుణంగా ఉంటుందంటే, ఆ మెటల్ పీసు మనం ముఖం మీద వేసినప్పుడు కుట్లు వేసేదానికంటే ఇంకా బ్యాడ్గా స్కార్ వస్తుంది. మనము ఈ స్టాప్లర్లు వేసుకోవచ్చు, పొట్ట మీద సర్జరీ, చేతి మీద సర్జరీ, ఇవన్నీ వేసుకోవచ్చు. అంటే అక్కడ మనకు స్కార్ పెద్ద కనపడదు, మనం చూపించము ఎవరికి కాబట్టి అక్కడ స్టాప్లర్ వేసుకోవచ్చు. కానీ ముఖం మీద స్టాప్లర్ అనేది వేయడం అనేది ఒక దారుణమైన విషయం. ఎందుకంటే నేను చాలా కేసులు చూసిన యంగ్ అమ్మాయిలు కూడా స్టాప్లర్ వేయడం వల్ల ఒక పెద్ద స్కార్, అంటే మనకు జెర్రిపోతు మాదిరి ఉంటుంది, మన జెర్రి ఉండి కాళ్ళు ఉంటాయి కదా, అట్లా జెర్రిపోతు మాదిరి పెద్ద స్కార్ ఉండి, సార్ నాకు చాలా పెద్ద స్కార్ ఉంది, నాకు పెళ్ళి కావడం లేదు, ఇట్లా వస్తారనమాట. సో ఎందుకు మా ఇట్లా స్టాప్లర్ వేయించుకున్నామంటే, ఆ రోజు నాకు కుట్లు లేకుండా వేస్తామన్నారు సార్. కుట్లు లేకుండా వేస్తామంటే స్టాప్లర్లు వేయడము దయచేసి అట్లాంటివి చేసుకోవద్దండి. రెండో ఒకటి ఏంటంటే, చిన్నపిల్లల్లో కింద పడినప్పుడు గ్లూ వేసేస్తాము, కుట్లు అవసరం లేదు. గ్లూ ఏ కేసుకు వేయాలా, ఏ కేసుకు వేయకూడదని కేవలం ఒక ప్లాస్టిక్ సర్జన్ మాత్రమే డిసైడ్ చేయగలడు. గ్లూ వేయచ్చు, చిన్న అట్లా దోకపోయిన దానికి గ్లూ వేయచ్చు. అట్లా కాకుండా పెద్దగా కట్ అయిన దానికి మనం గ్లూ వేస్తే ఏమవుతుందంటే, ఆ గ్లూ లోపలికి పోయి ఊండి ఇన్ఫెక్ట్ అయ్యి స్కార్ ఇంకా బ్యాడ్గా వస్తుంది అనమాట. సో ఈ చిన్నపిల్లల తల్లిదండ్రుల్లో ఏంటంటే, కుట్లు మా చిన్నపిల్లడు భయపడిపోతాడు, కుట్లు గ్లూ వేస్తే మనకు ఏం లేకుండా జరిగిపోతుంది. అట్లా ఏమీ లేదండి. మంచిగా కుట్లు వేసే, కనపడకుండా కుట్లు వేసే డాక్టర్ ఉంటే మచ్చ చాలా తక్కువగా వస్తుంది. కేవలం కుట్లు లేకుండా సర్జరీ అనేది కేవలం అపోహ మాత్రమే, దీన్ని మీరు నమ్మద్దండి. అయితే డాక్టర్ గారు, చివరిగా ప్లాస్టిక్ సర్జరీ అయిన తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఈ ట్రామా కేసెస్ కానీ లేదా బన్స్ కేసెస్ కానీ
లేదా క్యాన్సర్ రీకన్స్ట్రక్షన్ కేసెస్ కానీ దానికి రొటీన్ సర్జరీ తర్వాత తీసుకోవాల్సిన ఆహార నియమాలు మాత్రమే చెప్తాము. ఇలాంటివి కాకుండా మేము ఇంకొక ఇంపార్టెంట్ ట్రామా పార్ట్ ఏంటంటే ఫేషియో మ్యాగ్జిలరీ కేసెస్. ఫేషియో మ్యాగ్జిలరీ ట్రామా అంటే మనం యాక్సిడెంట్ కేసెస్లో దవడ ఎముక కానీ మ్యాగ్జిల్లా కానీ ఇవన్నీ ఫ్రాక్చర్స్ అవుతాయి అన్నమాట. సో ఆ ఫ్రాక్చర్స్ కూడా మేము ప్లేట్లు వేసి ఫిక్స్ చేస్తాం. సో ఇది కూడా ఒక ట్రామా కింద ఆరోగ్యశ్రీ కింద వస్తుంది అనమాట. ఇట్లాంటి కేసులు చేసినప్పుడు కొద్ది రోజులు వాళ్ళకి తిండికి అంటే ఆహార నియమాలు ఒక 3 వారాలు పెడతామన్నమాట. ఎందుకంటే ఆ ఎముక అతుక్కునేంత వరకు వాళ్ళకు ఫుడ్ కొంచెం రిస్ట్రిక్ట్ చేసేసి కొంచెం లిక్విడ్ డైట్ పెడతాము. మళ్ళీ 3 వీక్స్ తర్వాత మళ్ళీ స్లోగా వాళ్ళకి సాఫ్ట్ డైట్, లిక్విడ్ డైట్ నుంచి సాఫ్ట్ డైట్ నుంచి హార్డ్ డైట్, ఇట్లా స్లోగా వాళ్ళను ఇచ్చేసుకుంటూ వస్తాం. దానికి కాకుండా మిగతా దానికి పెద్దగా ఆహార నియమాలు అవసరం లేదు. ఆహారం మెత్తగా తీసుకొని స్లోగా ఒక 3-4 రోజుల తర్వాత రొటీన్ ఆహారానికి వాళ్ళు రావచ్చు. ఇట్లా కాకుండా మనం లైపోసక్షన్ కేసులు చేసినప్పుడు వాళ్ళకు కొన్ని ఆహార నియమాలు, పద్ధతులు ఏం వాడాలా, ఏం తినకూడదు, ఏం తినాలా, మీరు 6 months డైట్ ఎలా ఉండాలా అనేది మేము మళ్ళీ చెప్తాం అన్నమాట. అంటే ఒక్కొక్క కేసును బట్టి దాని ఆహార నియమాలు మేము సర్జరీ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాం. డాక్టర్ గారు, అయితే ప్లాస్టిక్ సర్జరీకి ఫిజియోథెరపీ ఎంతవరకు అవసరం అంటారు? మంచి ప్రశ్న అడిగినారమ్మా. ప్లాస్టిక్ సర్జరీ తర్వాత డెఫినెట్గా చాలా మటుకు కేసులకు ఫిజియోథెరపీ అవసరం ఉంటుంది. ఎలాంటి కేసుల కంటే ఇది ముందుగా చెప్పినట్టుగా ఈ బన్స్ కంట్రాక్చర్ రిలీజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే స్ప్లింట్ డ్రెస్సింగ్ అని పెడతాం. అంటే స్లాబ్ వేసి డ్రెస్సింగ్స్ పెడతాం అనమాట. ఇవి కాకుండా ట్రామాలో మనం చేతికి క్రష్ ఇంజరీ కానీ నరాల ఇంజరీలు కానీ ఇవన్నీ చేసినప్పుడు స్ప్లింట్ డ్రెస్సింగ్ అంటే వాళ్ళకు మనము స్లాబ్ వేస్తాం కదా, మన ఆర్థోపెడిక్స్ డాక్టర్ దగ్గరికి వెళ్తే కాలు ఇరిగితే వాళ్ళు స్లాబ్ వేసి పెడతారు కదా, అట్లాంటి స్లాబ్స్ ప్లాస్టిక్ సర్జన్ మేము కూడా వేస్తాం అనమాట. అవి 3 నుంచి 4 వారాలు అట్లే పెడతాం. సో దీని ఉద్దేశం ఏంటంటే మనకు బయట వేసిన కుట్లు కాకుండా లోపల మనం నరాలకు అంటే నర్వ్స్కి కానీ టెండాన్స్ కానీ వేసిన కుట్లు కూడా హీల్ కావాలి కాబట్టి ఆ రెస్టింగ్ పీరియడ్ అనేది ఆ జాయింట్కి కానీ ఆ లింబుకి కానీ ఇస్తాం. సో ఈ 3-4 వారాల తర్వాత సో ఆ జాయింట్స్ అవన్నీ స్టిఫ్ అయిపోయి ఉంటాయి కాబట్టి స్లోగా వాళ్ళకు ఎక్సర్సైజ్ అనేది చేసి వాళ్ళు నార్మల్ స్టేటస్కి అనేది తావాలి. సో దీనికి ఫిజియోథెరపీ అనేది చాలా ముఖ్యం. మనకు సిమ్స్లో ఎట్లాగో మనకు ఫిజియోథెరపీ కాలేజ్ ఉంది కాబట్టి మేము ఫిజియోథెరపీ కాలేజీకి రెఫర్ చేస్తాము. వాళ్ళకు స్లోగా ఒక్కొక్క గ్రేడ్ వాళ్ళని పెంచుకుంటూ వస్తాం. ఇప్పుడు నరాల ఇంజరీ జరిగింది అనుకోండి, ఫైనల్ ఏంటంటే వాళ్ళకు ఫుల్ పవర్ రావాలా, అంటే ఫుల్ పవర్ పని చేసుకునేదానికి వాళ్ళు ఫుల్ పవర్ వచ్చేటట్టుగా ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ అనేది కంటిన్యూస్గా సర్జరీ జరిగిన తర్వాత ఒక 3 నుంచి 4 వారాలు వాళ్ళని అబ్జర్వ్ చేసి స్లోగా ఫిజియోథెరపీ స్ట్రెంగ్త్ ఇంప్రూవింగ్ ఎక్సర్సైజెస్ అని చేస్తాం. సో ఫిజియోథెరపీ అనేది అన్ని కేసులు కాకపోయినా ఎస్పెషల్లీ ఈ ట్రామా కేసులకు ఎంతో ఉపయోగపడుతుంది. డాక్టర్ గారు, మీ అమూల్యమైన సమయాన్ని మాతో వెచ్చించి ప్లాస్టిక్ సర్జరీకి సంబంధించిన ఎన్నో విషయాలను మా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకు సవివరంగా తెలియజేశారు. ప్రేక్షకులందరి తరఫున మీకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ధన్యవాదాలమ్మా, ఈ అవకాశం అందించినందుకు ధన్యవాదాలు. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ.